సో ఎంత కావాలో అంత ఉంటే బెటర్, అంతకు మించి ఎక్కువగా ఉంటే ఏమైనా కష్టాలు నష్టాలు? ఎగ్జాక్ట్లీ దీని గురించి చెప్పాలంటే 4 భయాల గురించి చెప్పాలి. ఈ 4 భయాలు దాటితే తప్ప ఎవరు కూడా సంపద సృష్టించడానికి నడుం బిగించరు, అంటే ఒక దృఢ సంకల్పం తీసుకోరు. మొదటి భయం ఏంటంటే కలలు కనే భయం, పెద్ద కళలు కనడానికి భయం. మనకు అంత సీన్ లేదు, మన మిడిల్ క్లాసు. కానీ ఈ సీన్ మారింది, ఎందుకంటే మైండ్ సెట్ మారింది. ఒకప్పుడేమో సంపాదించే అవకాశాలు లేక మనకి రామారావు గారి టైంలో చిరంజీవి గారు కూడా ఇలాగా పేదవాడు, రిక్షావాడు ఇట్లాంటి సినిమాలు వస్తుండే, అప్పుడు ఆటోవాడు అన్నీ అలాంటివి ఉండి. ఇప్పుడు కనుక అలాంటిది ఏదైనా కుబేరా లాంటిది క్యారెక్టర్లు చూడలేకపోతున్నారు ఎవరు కూడా. శ్రీమంతుడు అది కదండి, ఇక్కడ తగ్గడానికి లేదు వేళ. సో ఇప్పుడు మైండ్ సెట్ మారింది, ఎందుకంటే డబ్బు సంపాదించే అవకాశాలు అందరికీ వచ్చినాయి. ఇవాళ సోషల్ మీడియా హ్యాస్ గివెన్ ద పవర్ బ్యాక్ టు పీపుల్. ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ వచ్చింది, చదువుకునే ఆపర్చునిటీ అందరికీ వచ్చింది, విదేశాలకు వెళ్ళే ఆపర్చునిటీ అందరికీ వచ్చింది. సో నేను అమ్మా నాన్న జీనియస్లో ఒక మాట రాశానమ్మా, పేదరికం అంటే తిండి లేకపోవడమో డబ్బు లేకపోవడమో కాదట, ఒక వ్యక్తికి తనకి ఇష్టమైన అవసరమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే పేదరికం. అందుకని వెన్ పవర్టీ ఈజ్ నాట్ హ్యావింగ్ మనీ, లవ్ ఆర్ ఫుడ్. పవర్టీ ఈజ్ నాట్ హ్యావింగ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు చూజ్ ఎ లైఫ్ యూ లవ్. ఇలా ఉండాలి అని చూజ్ చేసుకోవడం అనే ఫ్రీడమ్ లేకపోతే దట్ ఈస్ పవర్టీ. బట్ టుడే పీపుల్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. మధ్యాహ్నం భోజనం కోసం 33% బీపీఎల్లో ఉన్నారు కదమ్మా ఇంకానే. సో ఎందుకు కొంతమంది ట్యాక్స్ పే చేస్తున్నాం అయినా మాకు రావట్లేదు అంటారు. వీఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద నేషన్ టు అప్లిఫ్ట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద పవర్టీ. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ చేయాల్సిన పనే అది. సంపద సృష్టించి ట్యాక్స్ కట్టేవాన్నే ట్యాక్స్ అడుగుతుంది గవర్నమెంట్ అంటే, ఎస్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ, యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్. మొదటిది మనం పెద్ద కళ్ళ కన్నం అన్నది ఇవాళ వచ్చింది. రెండవది కాంపిటెన్స్ డెవలప్ చేసుకోవాలి. సో మీకు స్విమ్మింగ్ చేయాలి, నేను అటు దాటేయాలి రివర్ అనుకోవడం మంచిదే, మీకు స్విమ్మింగ్ అన్నా రావాలి, ఒక బోట్ అన్నా ఉండాలి కదమ్మా. అందుకని మీకు కాంపిటెన్స్ లేకుండా పగటి కళ అవుతుంది. మూడవది ఏంటంటే చాలామంది ఒక పెద్ద కళలు పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు, వాళ్ళు కష్టపడి తన సామర్థ్యంతో సక్సెస్ అవుతారు, కానీ మూడో చోట పడిపోతారు. ఫియర్ ఆఫ్ అప్సెట్టింగ్ పీపుల్, ఇతరులు ఏమనుకుంటారనే భయం. సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్ అంటారు. జీవితంలో అతిపెద్ద భయం ఇతరులు ఏమనుకుంటారు. పల్లెటూరు జాయింట్ ఫ్యామిలీ ఎంత అందంగా ఉన్నా చాలా సఫికేటింగ్గా ఉండేది అనమాట, ఎమోషనల్గా సఫర్ అయ్యేవారు. డొమెస్టిక్ వైలెన్స్ అంటే చెప్పుతో కొట్టక్కర్లేదమ్మా, ఇది చెప్పుకోలేనిది. ఎందుకు వస్తుంది ఇది? ఐఏఎస్ ఆఫీసర్ నుంచి దీనికి అతిథులు కాదండి, పైన మినిస్టర్ ఉంటారు, ఫైల్ పంపిస్తారు, ఇది తప్పని చెప్తే నచ్చదు, సైన్ పెడితే రేపు పొద్దున్న మళ్ళీ ఎంక్వైరీ తప్పదు, గవర్నమెంట్ మారితే మళ్ళీ వీళ్ళే విక్టిమ్స్ అవుతారు. మరి అలాంటప్పుడు ఏం కావాలి? అందుకే ద రూట్స్ డిసైడ్ ద ఫ్రూట్స్. కోర్ వాల్యూస్ అనేవి క్లారిటీ కావాలి. నువ్వు దేనికి నిలబడతావు అనేవి కల్చరల్ వాల్యూస్ వేరు, కోర్ వాల్యూస్ వేరు. అందుకే ఒక కల్చర్లో ఉండదు, ఇంకో కల్చర్లో ఉండదు. కానీ కోర్ వాల్యూస్ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా మారవు. రెస్పెక్ట్, జస్టిస్, ఈక్వాలిటీ, ఇంటిగ్రిటీ, లవ్, కైండ్నెస్, ఇవి ప్రపంచంలో ఎక్కడ మారుతాయమ్మా? హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్. సో ఎప్పుడైతే అవి మీకు క్లారిటీ ఉన్నావో, ఇవి నా ప్రిన్సిపల్స్, మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటారు, ఇవి నా కోర్ వాల్యూస్ అని మీకు క్లారిటీ ఉందో, దానికి తేడా వస్తే మీ లోపల దిక్సూచి చెప్తుంది. మీ నార్త్ చూడండి, మీకు కాంపాస్ అబద్ధం చెప్పదు కదా, నార్త్ చూపిస్తుంది. మీ ఇన్నర్ కాంపాస్ ఏది రైట్ డైరెక్షన్లో చూపిస్తుంటుంది. అందుకే చూడండి, మనకి సెకండ్ బ్రెయిన్ అంటారు బ్రెయిన్లో, బాడీలో సెకండ్ బ్రెయిన్ ఏంటంటే మన గట్. ఒక్కొక్కసారి బ్రెయిన్ వీళ్ళు మంచి వాళ్ళు అనుకున్న అనీజీ ఫీల్ అవుతాం, సంథింగ్ ఇక్కడ తేడా వస్తుంది, అది చెప్తుంటుంది. సో మనకి ఎక్కడన్నా తేడా వచ్చినప్పుడు అవర్ బాడీ విల్ గివ్ ద సిగ్నల్. దట్స్ ఎ ప్రిమిటివ్ మైండ్ అండ్ మోస్ట్ షార్ప్ బ్రెయిన్. తెలుసుకోవాలి అది. ఇగ్నోర్ చేస్తే అయిపోయి. అందుకని యూ నీడ్ కరేజ్. 4వ భయం ఏంటంటే, ఇది ఎవరు నమ్మరండి, ఇది ఉంటుందని, ఫియర్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అంటే భయం. అదేంటి? సక్సెస్ అవ్వాలనే ఇంత కష్టపడుతుంది. మీరు ఇందాక అన్నారు కదా, మనకు కావాల్సినంత డబ్బు వస్తే చాలా, ఇంకా ఎక్కువ సంపాదించాలా అని. ఇవాళ మనుషులు 1,00,000 కోట్లు సంపాదించారండి, దాని పర్పస్ ఏముందనుకుంటే ఏం లేదు. 1,00,000 కోట్లు లేకపోతే నేను పదవి కాపాడుకోలేనేమో, నాకు వాల్యూ ఇవ్వరేమో, లేదా రేపొద్దున్న నేను పవర్ అంటే ఆ పవర్ కూడా ఎందుకు, మళ్ళీ దీన్ని కాపాడుకోవడానికి. అంటే వాళ్ళు ఎంత భయంతో అది సంపాదించారండి. అదే కనుక రతన్ టాటా గారు లాంటి వాళ్ళు, ఇంకొక ఆంటర్‌ప్రెన్యూర్ చూస్తే, నేను ఈ యొక్క కంపెనీని నేను గనక తీసుకుంటే నేను 10,000 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను.
దెర్ ఇస్ ఎ పర్పస్. లేదా నేను ఇది చేయడం వల్ల దీని మీద వచ్చే ప్రాఫిట్ తిరిగి నేను ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా చదువుకోవడానికి ఇంతమందికి నేను చేయగలను. ఈ మధ్య చూడ ఒక హీరో, సూర్య హీరో, ఆయన ఒక ఫౌండేషన్ పెట్టి 50 మంది మెడికల్ స్టూడెంట్స్ అది కదండి పర్పస్ఫుల్ లైఫ్. ఆయన లైఫ్లో కాదమ్మా, అది కదా పర్పస్ఫుల్ లైఫ్. ఇప్పుడు చిరంజీవి గారు ఎంత గొప్ప సినిమాలు చేశారని కాదు, కంటిన్యూస్గా ఆయన చేసేటటువంటి బ్లడ్ బ్యాంక్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్. అట్లీస్ట్ thousands of lives been saved. Yes. When you have that purpose in mind, మీకు ఎంత డబ్బు వచ్చినా పర్పస్ కెన్ బికమ్ బిగ్గర్ కదండి. ఒక బెల్ట్ షాపులు నడిపేవాడు, వైన్ షాపులు నడిపేవాడికి ఇంకో 100 కోట్లు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం ఎక్స్పాండ్ చేస్తారు కదా. ఒక కెమికల్స్, పెస్టిసైడ్స్ లేకపోతే కెమికల్స్ తయారు చేసి పనికిరాని కెమికల్స్ చేసేవాడికి డబ్బు ఎక్కువ వస్తే అదే చేస్తాడు. ఒక మాఫియా లీడర్ దగ్గర డబ్బు ఎక్కువ వస్తే అదే ఎక్స్పాండ్ చేస్తాడు. ఒక డ్రగ్ మాఫియా చేసినా అదే ఎక్స్పాండ్ చేస్తాడు. అదే ఒక పర్పస్ఫుల్, ఒక మంచి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు, ఆయనకి లాభం వచ్చింది, ఆయన దేన్ని ఎక్స్పాండ్ చేస్తాడు. అందుకని మంచి వాళ్ళు, 10 మందికి ఉపయోగపడే వాళ్ళు, 10 మందికి పనికొచ్చే వాళ్ళు, డబ్బు సంపాదించడం అనేది వాళ్ళకి నైతిక హక్కు. వాళ్ళ దగ్గర ఎన్ని వందల వేల లక్ష కోట్లు వచ్చినా అది దేశానికి మంచిది, మంచిదానికోసమే ఉపయోగం. కానీ అన్ఫార్చునేట్లీ మంచి వాళ్ళు మాకు చాలు అనుకోవడమే ఈ ప్రపంచానికి డేంజర్. ఓకే, సో అలా అనుకోకూడదు అన్నమాట అస్సలు. అందుకని వెన్ యూ హ్యావ్ పర్పస్ మచ్ బిగ్గర్ దెన్ యూ, దెన్ దెర్ ఇస్ నో లిమిట్, యూ కెన్ ఎక్స్పాండ్. ధైర్యం ఎలా ఉంటుంది? దట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ గేమ్. అలాంటి వాళ్ళే మరణించరండి, మరణం తర్వాత కూడా జీవిస్తారు వాళ్ళు.